నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేసింది టీవీ9. స్టాటిస్టిక్స్ లోతుల్లోకి వెళ్లి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలను తీసుకుని గ్రేటర్ లో రియాలిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించింది. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 6 నెలలు, రేవంత్ ప్రభుత్వం రాకముందు 6 నెలలు, ఈ రెండు సమయాల్లో కేసీఆర్ హయాంలో ఉన్న ఒరిజినల్ స్టేటస్ రిపోర్ట్ చూద్దాం. గవర్నమెంట్ మారిన అదే జోష్, గ్రేటర్ లో రియల్ రంగానికి ఎక్స్ట్రా డోస్, 7 నెలల్లో పెరిగిన రిజిస్ట్రేషన్లు, ఉంచుకున్న కొత్త భవన నిర్మాణాలు, నిరుటితో పోలిస్తే పెరిగిన ఆదాయం. ఆల్ ఈజ్ వెల్ అంటున్న రేవంత్ సర్కార్. హైదరాబాద్ ఎప్పుడూ కొత్త హైట్స్ ని చూస్తూనే ఉంటుంది, ఆకాశంలోనే హద్దులు గీసుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అయితే హైదరాబాద్ కు ఇప్పట్లో తిరుగే లేదని చెబుతోంది తెలంగాణ సర్కార్ ఇచ్చిన తాజా నివేదిక. హైదరాబాద్ లో ఆఫీసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని, ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆఫీసులకు అనూహ్యంగా గిరాకీ పెరిగిందని, ఇండ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరాయని, ఐటీ రంగంలోనే కాదు BFSI కంపెనీలను సైతం విస్తృతంగా ఆకర్షిస్తున్న మహానగరం మన హైదరాబాద్ అని సర్టిఫై చేస్తోంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం. ఈ దూకుడుకు కారణాలేంటో కూడా సవివరంగా తెలియజేసింది. ఎన్నికల కోడ్ కారణంగా 3 నెలల పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే స్థిరాస్తి రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుందని లెక్కలేసి చూపిస్తోంది రేవంత్ సర్కార్. తమ ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో ఏం జరిగింది, అంతకు ముందు కేసీఆర్ హయాంలో 6 నెలల పాటు పరిస్థితి ఎలా ఉంది అనే డీటెయిల్స్ ను జనం ముందుంచింది. గతంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం రెండూ పెరిగాయి. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల్లో కూడా మెరుగుదల కనిపిస్తోంది. గత 7 నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. ఇది గత ఏడాది ఇదే వ్యవధిలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే ఇది 12.5% ఎక్కువ. డిసెంబర్ 7 నుంచి జూన్ 30 వరకు GHMC, HMDA పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల సంఖ్య 18,077. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఇచ్చిన భవనానుమతుల సంఖ్య కన్నా ఇది ఎక్కువే. 2023 డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు 7 నెలల్లో ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా 4,670.52 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు 7 నెలల్లో అంటే మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం 4,429.23 కోట్లు. అంటే 241.29 కోట్ల ఆదాయం పెరిగినట్టు లెక్క. గత 6 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఎగబాకింది అనేందుకు ఇంతకంటే రుజువేం కావాలి? అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక తీసుకుంటే దిస్ బ్యూటిఫుల్ సైన్ ఆఫ్ ద గ్రోత్ మన హైదరాబాద్ లో కనపడుతుంది. అంటే ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ మెచ్యూర్డ్ మార్కెట్ అండ్ హైదరాబాద్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది అండ్ ఆర్గానిక్ గ్రోత్ అన్ని ప్లేసెస్ లో కూడా మనకు హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ లో కూడా కనపడుతూ వస్తుంది. అండ్ సీమ్లెస్ గా మనకి ఏంటంటే జనరల్ గా ఒక గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ అది ఉంటుంటుంది. బట్ ఫార్చునేట్లీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెరాస్మెంట్ కానీ ఎలాంటి యాంటీ రియల్ ఎస్టేట్ డెసిషన్స్ లేకుండా ఉండడం వల్ల మనకు మంచి గ్రోత్ అనేది మనకి మంచిగా కనపడుతుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ నార్త్ ఇండియా, స్పెషల్లీ నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి బిల్డర్స్ కానీ నార్త్ ఇండియా నుంచి వస్తున్నటువంటి క్లయింట్స్ కనుక తీసుకుంటే మనకు హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో 2-3 months నుంచి బుకింగ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 20-25% మనకు అదర్ స్టేట్స్ నుంచి వస్తున్న వాళ్ళకి కూడా కనపడుతుంది. గ్రేటర్ స్థిరాస్తి రంగంలో వచ్చిన ఈ ప్రోగ్రెస్ కు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే 2 ఎలివేటెడ్ కారిడార్లు, ఇవన్నీ సిటీ రూపురేఖలను మారుస్తాయన్న నమ్మకం జనంలో కలిగింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు HMDA పరిధిని విస్తరించే ప్రణాళిక, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులపై ఫోకస్ పెంచడం, ఇవి కూడా స్థిరాస్తి రంగానికి ఊతంగా నిలబడ్డాయా? రిజిస్ట్రేషన్ సంఖ్య బాగా పెరిగింది. ఎలాంటి కానీ స్లంప్ కానీ లేదు రియల్ ఎస్టేట్ లో. నేను నా సీఎంఓ నేను చెప్తున్నాను, నేను కొల్లూరులో ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నేను 60,000 per square yard అమ్మినాను. ఇప్పుడు 80,000 square yard అమ్ముతున్నాను. అంటే గ్రోత్ 25% ఉన్నట్టే కదా.
ఎక్కడ తగ్గిందని నాకు ఎక్కడ తగ్గినట్టయితే నాకు అనిపిస్తలేదు. అదేవిధంగా నేను సుచిత్రాలో కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నా. ఉన్నటి వారికి 6,000, 6,200 and 400 వరకు అమ్మినాను. ఇప్పుడు 7,200 వరకు ఇప్పుడు సేల్ చేస్తున్నా. అంటే 15 నుంచి 20% అపార్ట్మెంట్ రేట్లు కూడా పెరిగినట్టే. ప్రభుత్వ లెక్కలు ఒకటే కాదు, ప్రైవేట్ సర్వేలు సైతం భాగ్యనగరానికి మహర్దశ కంటిన్యూ అవుతోందన్న క్లారిటీనే ఇస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, జూన్ నెలల మధ్య కాలంలో ఇండియా మొత్తం మీద రియల్ ఎస్టేట్ మార్కెట్ దూకుడు మీద ఉంది. రెసిడెన్షియల్ అయినా, ఆఫీస్ స్పేస్ విషయంలో అయినా రెండింతల ప్రోగ్రెస్ కనిపిస్తోంది. ఇళ్ల విక్రయాలు 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అటు ఆఫీస్ స్పేస్ విషయంలోనూ బెటర్మెంట్ లేకపోలేదు. 8 ప్రధాన నగరాల్లో రికార్డు స్థాయిలో 34.7 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ జాగా అమ్ముడైంది. ఇది ముందటి కంటే 33% ఎక్కువ. దేశవ్యాప్తంగా 8 నగరాల్లోకెల్లా హైదరాబాద్ ప్రోగ్రెస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది నైట్ ర్యాంక్ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మేజర్ గ్రోత్ నమోదు చేసుకుందట. కోల్కతా 23%, చెన్నై 33%, ఢిల్లీ 11.5%, బెంగళూరు 21% వృద్ధిని సాధిస్తే హైదరాబాద్ నగరం ఏకంగా 71%, అంటే దాదాపు 2-3 మెరుగుదల నమోదు చేసుకుంది. 2024 తొలి 6 నెలల్లో హైదరాబాద్ లో ఏకంగా 7 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు వెళ్ళింది. 88% పెంపును సాధించి టాప్ ప్లేస్ లో ఉన్న పూణేతో పోటీ పడుతోంది మన భాగ్యనగరం. కేవలం హైదరాబాద్ మీదే కార్పొరేట్ రంగం ఎందుకు ఫోకస్ చేసింది అంటే దానికి కూడా ప్రత్యేక కారణం లేకపోలేదు. ఇంతవరకు ఐటీ రంగానికి మాత్రమే స్వర్గధామం అనే పేరుంది హైదరాబాద్ కు. తర్వాతి రోజుల్లో ఆ పేరు మరింత విస్తృతం అవుతోంది. BFSI, B for బ్యాంకింగ్, F for ఫైనాన్షియల్ సర్వీస్, I for ఇన్సూరెన్స్, ఈ 3 సెక్టార్లను సమాన స్థాయిలో ఆకర్షిస్తోంది హైదరాబాద్. సిగ్నా హెల్త్ కేర్, లాయిడ్స్ బ్యాంక్, స్విస్ వే, మెట్ లైఫ్, DTCC, అమెరిప్రైస్ వంటి కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. పెద్ద కంపెనీలన్నీ హైదరాబాద్ లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఆఫీస్ స్పేస్ ను పెద్ద ఎత్తున లీజుకు తీసుకుంటున్నాయి BFSI సంస్థలు. మెరుగైన వ్యాపార అవకాశాలు, తగినన్ని మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, దీనికి తోడు స్థిరమైన రాజకీయ వాతావరణం, ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను హాట్ ప్లేస్ గా మార్చేశాయి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే కమర్షియల్ లీజింగ్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్, కొత్తగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అవన్నీ జరుగుతాయి. అందువల్ల రెసిడెన్షియల్ అబ్జార్ప్షన్ కూడా, అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ సేల్స్ కూడా దాంతో పాటు పుంజుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు హైదరాబాద్కి ఎప్పటికీ ఉన్న ఉపయోగాలు, అంటే అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్కి. ఒకటి వాతావరణం, 2 హెల్త్కి సంబంధించి ఇండియాలో హెల్త్ హబ్ లాగా హైదరాబాద్ పేరు ఉంటుంది. ఇట్లాగే మనకి కనెక్టివిటీ, ప్రపంచంలో ఏ ప్రాంతాల కన్నా హైదరాబాద్కి మంచి కనెక్టివిటీ ఉంది. అందుకని ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చి వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా అనువుగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. భాగ్యనగరానికి ఉండే అనేక పాజిటివ్ ఎలిమెంట్స్ వల్ల రాబోయే కాలంలో మరిన్ని బడా కంపెనీలు ఇటువైపు చూసే ఛాన్స్ ఉందట. విభిన్న రకాల పరిశ్రమలను ఆకట్టుకునే బిజినెస్ డెస్టినేషన్ సెంటర్ గా హైదరాబాద్ మరింత బలోపేతం అవుతుంది అనేది కార్పొరేట్ సెక్టార్ లో ఉన్న గట్టి నమ్మకం. Now it's the time for you to come out with what exactly the ideas are. అంటే ఏ రకంగా హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తారని. ఎందుకంటే బీయింగ్ ఏ MAUD మినిస్టర్ మనకి ఒకటి ఇక్కడ ఆలోచనలు కూడా మనం చూస్తున్నాం, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ GHMC లిమిట్స్ పెంచడం అని, HMDVA పర్వ్యూని కూడా పెంచేసేయడం, దాన్ని జోన్ వైజ్ డివైడ్ చేయడము, తర్వాత మూసి సుందరీకరణ అనేది ఒక కాన్సెప్ట్ కానీ, తర్వాత ఎలివేటెడ్ కారిడార్స్ ని అనౌన్స్ చేయడం అనేది, తర్వాత మెర్జింగ్ కంటోన్మెంట్ విత్ సికింద్రాబాద్ అని, ఇవన్నిటిది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ క్రియేటింగ్ పాజిటివిటీ. దాన్ని ఒక ప్రాపర్ వేగా మనము కమ్యూనికేషన్ పబ్లిక్ లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఓకే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అ బెటర్ వే. ఇక్కడ నుంచి మనకి ఒక కొత్తదనం మొదలవుతుంది, కొత్త ఊపు మొదలవుతుంది అనే దాని మీద ఆలోచన వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా ముందు కూడా ఒక సరళీకరం, ఏమైనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎనీవే మనకు నిర్మాణ రంగానికే కాకుండా కూడా పెట్టుబడులు వచ్చే వాళ్ళకి కూడా మోర్ గవర్నమెంట్ హాస్ టు ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇన్వెస్టర్స్ నౌ. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిపోర్ట్ కూడా తెలంగాణ సర్కార్ ఇచ్చిన గణాంకాలను సర్టిఫై చేస్తోంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను డెవలపర్లు తీసుకువచ్చారు. గత ఏడాది మొదటి 6 నెలల్లో గ్రాస్ లీజింగ్ వాల్యూమ్ 36 లక్షల చదరపు అడుగులేనట. ఇది 40% ఎక్కువ. మిడ్ సైజ్ ఆఫీసులకు సైతం హైదరాబాద్ లో గిరాకీ మెరుగ్గా ఉంది. ముంబై, ఢిల్లీ నగరాలతో పోలిస్తే లీజు ధరలు తక్కువగా ఉండడం హైదరాబాద్ టాలెంట్
కూల్ గా మారడం, లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం, మంచి వాతావరణం, రాజకీయ స్థిరత్వం వీటన్నింటి వల్ల కొత్త కంపెనీలు ఆఫీసుల ఏర్పాటు కోసం భాగ్యనగరాన్ని బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నాయి. అందుకే ఇటీవలి 6 నెలల్లో హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని గట్టిగా నిలబెట్టిందట. స్టేబుల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా గవర్నమెంట్ రాగానే కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక 2-3 months అబ్జర్వేషన్స్ లలో గవర్నమెంట్ లా అంటే సీఎం గారు రియల్ ఎస్టేట్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండడము, ఆయన రియల్ ఎస్టేట్ గురించి కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం,